హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే థర్స్డే వ్లాగ్ అనమాట, గురువారం వ్లాగు. సో ఇంకా వెనస్డే అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా ఆ రోజు పండుగ కదా, అయినా అంతా ఏం పెద్ద పని ఏం లేదండి. అంటే ఇంకా ఇల్లంతా తుడుచుకోవడం, ఇంకా అవే పనులు కదా అంతా, ఇంకా అంతేం షూట్ చేయలేదు. కొంచెం చెప్పాను కదా, ఫోన్ ప్రాబ్లం ఉందని ఏం షూట్ చేయలేకపోయాను ఫ్రెండ్స్. సో అదన్నట్టు నేను థర్స్డే రోజు షూట్ చేశాను. సో ఇదన్నమాట వ్లాగ్ వచ్చేసి. ఇంకా మార్నింగ్ ఇది మరీ ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, అంటే ఎర్లీ మార్నింగే లేచాను. ఇంకా సగం పనులు అయితే అయిపోయాయండి. ఇంకా ఒక పొయ్యి మీద అయితే నేను ఇడ్లీ పెట్టానమాట, ఇడ్లీ వేసాను. సో ముందు రోజే ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా పిల్లలకు చాలా డేస్ అయిపోయింది కదా ఇడ్లీలు చేయక అనేసి చేస్తున్నాను. సో ఒక పొయ్యి మీద అయితే అది పెట్టేసాను, ఇంకో పొయ్యి మీద అయితే ఇంకా పల్లీలు వేయిస్తున్నాను అనమాట. పల్లీల తర్వాత మళ్ళీ పుట్నాలు కూడా వేయిస్తున్నాను. ఇంకా అంతలోపు ఇక్కడ నేను వాటర్ వస్తాయని చెప్పాను కదా, మాకు 6:45 కన్నా 6:30 కన్నా వస్తాయి అనమాట వాటర్. సో నేను 6కే లేసాను. ఇక సగం సగం ఇక బయట వాకిలు ఊడ్చడం, ఇంకా బయట ఊడ్చడం, ఇంకా ఆ పనులు ఈ పనులు చేసేసుకున్నాను అనమాట సగం కొన్ని. ఇంకా ఇక్కడ ఇక మా హస్బెండ్ ఏమో ఏదో బయటికి వెళ్ళారనుకుంటా, లేడు. సో ఇక డ్రమ్లో వాటర్ అన్నీ పడిపోతుంటే నాకు వినిపించింది. ఇంకా తొందరగా వెళ్ళి ఆ పైపు వేరే డ్రమ్లో వేసానమాట. ఇంకా వేసాను. ఇక్కడ వచ్చి పిల్లల్ని లేపుతున్నాను, లేస్తలేరనమాట. ఇక ఇక్కడ పుట్నాలు పల్లీలు అయితే వేయించి పెట్టుకున్నానండి, ఇక చల్లారాలి అవి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక తాలింపు పెట్టేసుకుంటున్నాను. పనులు ఇక తాలింపు పెట్టేసుకుంటే చల్లారుతుంది కదా అనేసి. తాలింపు కాదు, సారీ, మన ఏమంటారు, పచ్చిమిరపకాయలు 2 కరివేపాకు వేయించుకుంటున్నాను అనమాట. అంటే పల్లీలు నేను పచ్చిమిరపకాయలు మన కరివేపాకు కూడా వేస్తారు కదా, నేను కూడా అట్లనే వేస్తాను. ఇంకా కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేస్తాను చట్నీలో, కంపల్సరీ ఉంటే వేస్తానమాట. లేదు అయిపోయింది, మొన్న అది వేసాను కదా, గర్జలు చేశాను కదా, పౌడర్ అంతా అయిపోయింది అనమాట. కొబ్బరి పొడి మొత్తం అయిపోయి ఉండే, ఇక లేదని ఏమి వేయలేదు. కంపల్సరీ కరివేపాకు వేస్తాను, బాగానే వేస్తాను. అది కొంచెం మంచిగా నూనెలో వేయించి తర్వాత పచ్చిమిరపకాయలు వేసి మొత్తం పడతానమాట చట్నీ. సో అది ఫ్రెండ్స్. ఇంకొకసారి ఏంటంటే పుట్నాలతో కూడా వేస్తాను, అంటే కొన్ని పల్లీలు వేస్తాను, పుట్నాలు ఎక్కువ వేసి వేస్తాను అనమాట. అట్లా కూడా వేస్తాను చట్నీ. సో ఇక చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక ఫుల్ బిజీ అనమాట. ఇక తెలుసు కదా, ఇక పిల్లలకి ఎగ్జామ్స్, మార్నింగ్ హడావుడి ఇక చిన్నగా ఉండదు అన్నట్టు. ఇంకా ఇక్కడైతే మిక్సీ పట్టేసి ఇక పక్కకు పెట్టేశాను అనమాట. ఇంకా ఏంటంటే బాగా వచ్చాయి ఇడ్లీలు అయితే, స్మూత్గా వచ్చాయి. అంటే మంచిగా బయట పెట్టేశాను కదా, రాత్రే బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే అట్లనే ఉంటుంది, మన అందరికీ తెలిసిందే కదా, జస్ట్ చెప్తున్నాను అంతే. ఇంకా మంచిగా పొంగింది, మంచిగా బాగా వచ్చాయి మెత్తగా స్మూత్గా. ఇంకా తర్వాత ఇక అది కింద దింపేసుకున్నాను. ఇంకా బియ్యం పొయ్యి మీద పెట్టేసాను అనుకుంటా కదా. ఇక ఆ బియ్యం అయ్యేలోపు అంతవరకు వచ్చేసి ఇక్కడ ఇవి తోమేసాను, టకటక బిందెలు డబ్బలు తోమేసాను. ఇక మా హస్బెండ్ 4 బిందెలు పడతాయి మా ఇంట్లో, అస్సలు 4 బిందెల కంటే ఇంకొకటి ఒక సర్వ పడుతుంది అనమాట. చిన్న సర్వ ఉంది, ఇంకొక రైస్ కుక్కర్ ఉంది, అందులో కూడా పట్టుకుంటే అస్సలు సరిపోవు మాకు 2 రోజులకు. ఒక డబ్బా అయితే కొనాలా పెద్దది, ఒక 4 బిందెలు 2 బిందెలు పడుతుంది కదా. అలాంటి డబ్బా కొంటే ఏంటంటే బియ్యం కడగడానికి, ఏమైనా ఆకుకూరలు కాయగూరలు కడగడానికి, వెజిటేబుల్స్ బాగుంటుందని అనుకుంటున్నాము, కొనాలి. సో 4 బిందెలు ఇక మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళాడు. ఇక తర్వాత డ్రమ్ములు గిట్ల ఏమైనా ఖాళీ ఉంటే పట్టేశాడు అనమాట, బకెట్లు కూడా పట్టేసి ఇంకా పక్కనాంటి వాళ్ళు కూడా పట్టుకుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు ముందు పట్టుకుంటారు, ఒక్కొక్కసారి మేము, లేదంటే ఇక పైప్ ఓవర్ తీస్తే వాళ్ళు ఫస్ట్ పట్టుకొని ఇచ్చేస్తారు. ఇంకా తర్వాత ఇక వేరే ఆంటీ వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట, అంటే పక్కన వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎందుకంటే ఇక్కడ హౌస్ లేదని చెప్పాను కదా. సో హౌస్ ఉంటేనేమో హౌస్లో పడతాయి, ఇక ఎందుకు వేస్ట్గా పోతాయి కదా వాటరు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను పట్టుకుంటారు కదా. అంటే ఇక అది అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. మేమైతే రీసెంట్గానే వచ్చాం కదా రెంట్కి ఇందులో. ఇంకా అప్పటి నుంచి ఆ పైపు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఇక వాళ్ళకు హౌస్ నింపుకుంటారు అన్నట్టు. హౌస్ అంటే అదే సంప్ అంటారు కదా కొంతమంది, ట్యాంకీ సంపు అవి. సో ఇక పిల్లలు అయితే ఇక్కడ తిన్నారండి, చూసిరు కదా. ఇక మా వాడు ఎందుకు ఏడుస్తుండేమో నాకైతే గుర్తు లేదు, ఏదో ఏడుస్తుండు, ఫోన్ పెట్టమన్నా ఏదో ఏడుస్తుండు, మొత్తానికైతే ఇక తిన్నాడు. ఇంకా పిల్లలకైతే స్నానాలు చేయించి ఫ్రెష్ అప్ చేశాను, ఇక్కడైతే పంపిస్తున్నానండి. వెళ్తున్నారు, ఎగ్జామ్స్ కదా, ఇక రెగ్యులర్గా వెళ్తారు మా పిల్లలు అయితే. ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతేనే తప్ప నాకు పిల్లలు అయితే రెగ్యులర్గా పంపిస్తూనే ఉంటా అండి నేను. నాకు చేతనైనా కాకపోయినా పంపిస్తాను. ఒకవేళ వాళ్ళ హెల్త్ ఏమైనా జ్వరం వస్తే పంపియను తప్ప, నాకు హెల్త్ బాగలేదని ఇంకా లేట్ లేవడం అలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే ఇక మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాడు కదా, టిఫిన్లు కట్టాలి,
అనేసి ఇక పంపిస్తాను. చేత కాకపోయినా సరే అటు ఇటు లేచి పని చేసుకొని ఇక పంపిస్తాననమాట పిల్లలనైతే స్కూల్కి. ఎప్పుడన్నా వాళ్ళు వద్దు మమ్మీని మేము వెళ్ళమని ఏడిస్తే మారం చేస్తే తప్ప ఇంకా పంపిస్తూనే ఉంటారు రెగ్యులర్గా. సో ఇక్కడైతే ఇక మునక్కాయల కర్రీ చేస్తున్నానండి, చూస్తున్నారు కదా. ఇంకా కూరగాయలు అయితే అయిపోయినాయి, అంటే అయిపోలేదు, ఒకటే ఉంది, పాలకూరనో తోటకూర ఉందన్నమాట. ఇక సరేలే మొన్ననే ఆకుకూర వండినా కదా, గంగవేలు పప్పు చేశానని చెప్పాను కదా, సరే అనేసి ఇక మునక్కాయలు బాగానే తెచ్చాడు మా హస్బెండ్ మొన్న. ఇంకా మంచిగా లాతగా ఉన్నాయి అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను కవర్లో నీట్గా. ఇక ఛాయ్ అయితే చెప్పాను ఇంతకుముందు చూశారు కదా, తాగాను, మా హస్బెండ్ కూడా ఇచ్చాను. మళ్ళీ కొంచెం పెట్టుకుంటున్నాను అనమాట నేను. ఇక మళ్ళీ కొంచెం పాలు పాలు అయితే యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా మునక్కాయలు అయితే ఇంకా కొన్ని మిగిలినాయి, పప్పులకు అవుతాయి కదా అనేసి అవి సెట్ చేసి పెడుతున్నాను అనమాట. బాగుంటుంది మునక్కాయల కర్రీ. ఆనియన్స్ వేయడమే అంతే, ఆనియన్స్ టమాటా మగ్గ కానీ ఇంకా ఇవి వేయడమే బాగుంటుంది. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలంతే, కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇంకా నేనైతే అట్లనే చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం ఇక వాటర్ పోసి దగ్గరకు ఉడకనియాలన్నమాట. కొంచెం చిక్కగా కాగానే ఇంకా బంద్ చేసుకోవడమే. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే ఇక ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాడు, ఇక స్నానం చేసి వచ్చాడనమాట. ఇక నేనైతే ఇక్కడ ఇడ్లీలు పెడుతున్నాను. ఇంకేం మొత్తం తీసి ఇట్లా ఏం పెట్టేసుకోను, ఇంక ఎప్పటిదప్పుడే అనమాట. అంటే ఇక హడావుడిలో ఇక తీసి ఒక బాక్స్లో వేసుకోవాలని అంత ధ్యాస ఉండదు, అంత హడావుడిలే దాని ఇక టైం వేస్ట్ ఏమన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడప్పుడు ఎవరు అడిగితే వాళ్ళకి వేసి ఇవ్వడమే, ఆ ప్లేట్ తీయడమే, ఇడ్లీ ప్లేట్ తీసి వేసేయడమే, ఇక అట్టుంటుంది అనమాట ఇక నాతోటి. సో ఇక ఏంటంటే అట్లా వేస్తే ఇక మంచిగా వేడిగా ఉంటాయి కదా, వేడిగా ఉంటే వేయచ్చు అనేసి ఇక అక్కడైతే మా హస్బెండ్ అయితే తిన్నాడు, ఇక వెళ్ళాడనమాట. చట్నీ కూడా వేసేసాను. సో అది ఫ్రెండ్స్, ఇక ఇలా వీలైతే అలా పొద్దున పూట అస్సలు ఇక తీరుకుండదు కదా, హడావుడి ఉంటుంది. సో వడియాలు అయితే ఇప్పుడు వడియాలు చేసినాను. మార్నింగే నేను అన్నం ఉడకబెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అన్నం అయితే రేషన్ బియ్యం మంచిగా నీట్గా కడిగేసి మంచిగా ఉడకబెట్టి అందులో వామ జీలకర్ర ఉప్పు వేసి మంచిగా ఉడకబెట్టాను. కొంచెం సోడా ఉప్పు వేసాను అనమాట. సోడా ఉప్పు వేస్తారంట కానీ నేనేమో అంత ప్రిఫరెన్స్ ఇవ్వను, సోడా ఉప్పు ఏమో అంత హెల్త్కి మంచిది కాదని. కొంచెం ఇవన్నీ అసలు వాటి తెలుసు కదా మీకు, అంత ఇక హెల్త్కి అంత మంచి కొంచెం వేసాను అనమాట, లైట్గా వేసి ఇక చేస్తున్నానండి. చాలా డేస్ అయింది చేయాలనుకుంటున్నాను, ఇంకా చేస్తలేను, అసలు కుదరట్లేదు మార్నింగ్ పూట. ఎందుకంటే అన్నం చల్లారాలి కదా, అన్నం చల్లారితే మాకు ఇక్కడ ఎండ వచ్చేసరికి చేయొచ్చు, లేకపోతే వేడి మీద ఉంటే చేయలేము కదా అనేసి అట్లా గుర్తుంటుంది, కానీ మార్నింగ్ పూట గుర్తుండట్లేదు అనమాట. ఇక సరే అనేసి మార్నింగ్ ఇక పెట్టినా. ఇంకా పిల్లలు మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. ఇంక వెళ్ళిపోగానే ఇంకా అన్నం అయితే ఇంకా కొంచెం వేడిగానే ఉంది, గోరెచ్చగా కాలుతుంది నాకు ఒకవైపు. ఇంకా ఇక అంతా నీట్గా చేసేసుకొని మెత్తగా చేసుకొని అన్నం ఇక్కడ పాల ప్యాకెట్ అయితే నీట్గా కడుక్కొని చేస్తున్నాను. సో మీరు ఎలా చేస్తారు వడియాలు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఓమా జీలకర్ర ఉప్పు వేసాను, కొంచెం సోడా ఉప్పు వేసాను అనమాట, అవి జర పొంగడానికి. సో ఇక్కడ మా ఇంటి ముంగట ఎండ వచ్చింది, అది ఇక ఒక 2-2:30 సేపే ఉంటుంది అనమాట, ఉండేసి అది మళ్ళీ నీడ వచ్చేస్తుంది అనమాట. ఇక పక్కన మా ఇంటి పక్కన వాళ్ళు కూడా అమ్మాయిని అడిగి వాళ్ళు కూడా వేసుకుంటున్నారు వడియాలు. సో వాళ్ళది ఇక ప్లేస్ ఉంటే మంచిగా వాళ్ళకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగుంటుంది అనమాట ఎండ. ఇక అనేసి ఇక్కడ నేను కొంచెం వేసేస్తున్నాను, ఇక మిగతాదంతా అక్కడ వాళ్ళ ఇంటి సైడ్ వేసాను అనమాట. సో అది ఫ్రెండ్స్, ఇక మళ్ళీ పిల్లలు వచ్చే టైం అయింది. ఎండ అయితే విపరీతమైన ఎండ, అసలు టకా 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 వేసేసాను, కాళ్ళు కూడా కాలుతున్నాయి ఒక దిక్కు. అంటే మరీ అప్పుడైతే అంత కాలుతలేవు అనుకోండి. ఇక ఎండ స్టార్ట్ అయిందనమాట, 10:30 11 అవుతుంది. ఇక 1 అవర్లో టకాటకి వేసాను. ఇంకా మళ్ళీ పిల్లల్ని కూడా తీసుకొని రావాలి కదా అనేసి, మళ్ళీ పిల్లలు వచ్చారంటే ఇంకా ఇయ్యరు అస్సలు, నా ఎమ్మటి వస్తుంటారు అనేసి ఇంక అన్నీ వేసుకోవాలి కదా పిల్లలు రాకముందుకి అన్ని ఇంట్లో పనులు అనేసి ఇంక చేస్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏంటంటే దీనికి రబ్బర్ బ్యాండ్ వేయచ్చు, కానీ మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేయాలా తీయాలా అది వేస్తారంట రబ్బర్ బ్యాండ్. నేనేం వేయలేదు, ఇక ఫటాఫట్ వేసేసాను. అంటే అది ఊకే పోకుండా పైన మన పాల ప్యాకెట్కి ఇగో ఇలా వేసానమాట. ఇక కొంచెం గాలి అయితే ఏం రావట్లేదు, మొత్తం ఎండనే కదా. రౌండ్ వేసాను, కొంచెం మిగిలితే అక్కడక్కడ కొంచెం అప్పలాగా వేసాను అనమాట. ఇక ఇక్కడ పక్కింటి వాళ్ళ దగ్గర కూడా వేసాను చూడండి, వాళ్ళ దగ్గర మంచం తీసుకున్నాను, కవర్ ఇచ్చిందనమాట అమ్మాయి, ఇంకా వేయంగానే వేసానమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇక వ్లాగ్ వచ్చేసి అయితే ఎలా వేసాను వడియాలు ఎలా వేసాను అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.